బాలీవుడ్ సీనియర్ హీరో సన్నీ డియోల్ నటించిన లేటెస్ట్ మూవీ జాట్ వివాదంలో చిక్కుకుంది. ఈ మూవీలో నటించిన సన్నీ డియోల్తో పాటు రణ్దీప్ హుడా, వినీత్ కుమార్ సింగ్ పై కేసు నమోదైంది. జాట్ సినిమాలోని ఓ సన్నివేశంలో మతపరమైన మనోభావాలను దెబ్బతీశారనే ఆరోపణలపై జలంధర్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సినిమాను టాలీవుడ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని తెరకెక్కించిన విషయం తెలిసిందే. దీంతో ఆయనతో పాటు నిర్మాతలపైన కూడా కేసు పెట్టారు. భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 299 ప్రకారం కేసు నమోదైనట్లు సమాచారం. ఏప్రిల్ 10న రిలీజ్ అయిన జాట్లో క్రైస్తవుల మనోభావాలు దెబ్బతీసే రీతిలో ఓ సన్నివేశం ఉన్నట్లు ఫిర్యాదుదారుడు తెలిపారు. యేసుక్రీస్తును అగౌరవపరుస్తున్న రీతిలో సీన్ ఉన్నట్లు ఆయన ఆరోపించారు. గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పర్వదినాలు ఉన్న ఈ పవిత్ర మాసంలో కావాలనే ఈ మూవీని రిలీజ్ చేశారని, క్రైస్తవుల్లో ఆగ్రహాన్ని తెప్పించి దేశంలో అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారని తెలిపారు. అందుకే దర్శకుడు, నిర్మాత, రచయితపై కేసు పెట్టినట్లు తన కంప్లైంట్లో పేర్కొన్నారు. ఇక ఈ యాక్షన్ మూవీలో వినీత్ కుమార్ సింగ్, సయమీ ఖేర్, అలాగే రెజినా కసాండ్రా, ప్రశాంత్ బజాజ్, జరీనా వహాబ్, రమ్యకృష్ణ, జగపతి బాబు వంటి భారీ తారాగణం నటించారు. రణ్దీప్ హుడా విలన్గా కనిపించారు. టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రి మూవీ మేకర్స్, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ సినిమా హిందీ, తమిళం, తెలుగు భాషలలో రిలీజ్ అయింది. మొదటి వారాంతంలో బాక్సాఫీస్ వద్ద 32 కోట్లకు పైగా వసూలు రాబట్టింది.